హలో అండి, వెల్కమ్ టు కేజెస్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను పూరీలోకి, చపాతీలోకి, ఇంకా పరాటాలోకి అదిరిపోయే రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సొరకాయ కోఫ్తా కర్రీ. సో ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేసినట్టయితే మళ్ళీ ఇదే విధంగా లొట్టలు వేసుకొని మీరు తినేస్తారు. సైడ్ డిష్గా మాత్రం సూపర్గా ఉంటుందండి. లేటెందుకు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను ఒక కప్పు సొరకాయని ఇలా తురిమి తీసుకున్నాను. నీరంతా పిండేసి బౌల్లో వేసుకున్నానండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకుంటున్నాను. పసుపు 1 స్పూను, 1 టీ స్పూను కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి ముద్ద, 1 టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకొని 1 టేబుల్ స్పూన్ అంతా బియ్య పిండి, 3 టేబుల్ స్పూన్ అంత శనగపిండి వేసుకొని వాటర్ లేకుండా చక్కగా ఇలా కలుపుకున్నానండి. కొత్తిమీర గుప్పుడు వేసుకొని ఒకసారి చివరిగా 1 స్పూన్ అంతా బేకింగ్ సోడా కూడా వేసుకొని చక్కగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. నేను ఉండలు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉంటే మన కన్సిస్టెన్సీ మనకు సొరకాయ కోఫ్తా బాల్స్ అనేవి చాలా బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు నేను మరుగుతున్న ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు కోఫ్తా బాల్ రెడీ అయిపోయింది కదా. పక్కన పెట్టుకున్నాక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ అంతా తెల్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ అంతా ధనియాలు, 1/2 టీ స్పూన్ అంతా మిరియాలు, 2 యాలకులు, అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా ఎండు కొబ్బరి పొడి, 2 లవంగాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా ఇలా పేస్ట్ చేసుకున్నాను. సో ఆ తర్వాత ఇప్పుడు నేను 4 టమాటాలను ఇలా ప్యూరీ చేసుకున్నానండి. పక్కన పెట్టుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని 1 ఉల్లిపాయని కట్ చేసి వేసుకొని ఇది బాగా ఫ్రై అయ్యే వరకు ఇలాగ చక్కగా వేపుకుంటున్నాను. సో ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి చూసారా. పక్కన పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకొని ఇది బాగా మగ్గే వరకు కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనకి టమాటా ప్యూరీ బాగా మగ్గిపోయింది చూసారా. ఇలా ఉన్నప్పుడు పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత అందులోకి 1 స్పూన్ అంత పసుపు, 1 స్పూన్ అంత ఉప్పు, 1 టీ స్పూన్ అంత కారము, జీలకర్ర పొడి 1 టీ స్పూన్ వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకున్నానండి. మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి నేను ఒక 5 నిమిషాల వరకు ఇలా మరిగించుకున్నాను. ఆ తర్వాత పక్కన పెట్టుకున్న ఈ కోఫ్తా బాల్స్ ని వేసుకొని మరొక 5 నిమిషాలు ఇలా నేను కుక్ చేసుకుంటున్నాను. సో అంతే, చాలా ఈజీగా మనకు కోఫ్తా కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారా. చివరిగా నేను ఒక కరివేపాకు రెమ్మ వేసుకున్నాను, గుప్పెడు కొత్తిమీర వేసుకుంటున్నాను, అలాగే 2 పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి నేను ఇలా కలుపుకుంటున్నాను. ఇదంతా నేను 1 నిమిషం వరకు కుక్ చేసుకుంటున్నానండి. చాలా ఈజీగా చాలా టేస్టీగా మనకి కోఫ్తా కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారా. సో డిష్ మాత్రం సూపర్గా ఉంటుందండి. తప్పకుండా మీరు రెసిపీ ట్రై చేస్తారు కదా. సో ఇప్పుడు కోఫ్తా అనేది రెడీ అయిపోయింది చూసారా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. సో చాలా అమోఘంగా ఉంది కదా కూర అనేది. ఇప్పుడు నేను ఒక బౌల్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా ఈజీగా టేస్టీగా మనకి రెసిపీ రెడీ అయిపోయింది చూసారా. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ రూపాయన మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారు కదా. అంతే ఫ్రెండ్స్, ఈ సింపుల్ అయిన రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అంతేకాదు మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపాయన తప్పకుండా ఎలా వచ్చిందనేది మీ అభిప్రాయం అనేది తెలియజేయండి. అంతేనండి ఇవాల్టి వీడియో.